హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం క్యాబినెట్ అంతా కలిసి తెలంగాణ క్యాబినెట్ మొత్తం ఢిల్లీలో ఉంది. ఇవాళ పేపర్లో ఫోటో చూడండి. రేవంత్ రెడ్డి గారితో, మల్లికార్జున ఖర్గే గారితో, రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు అండ్ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా కనపడతారు. హైకమాండ్ తెలంగాణ నాయకులను అభినందించిందంట. ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుంది, బాగా కష్టపడ్డారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బాగా గెలిచారు, ఇంతే పకడ్బందీగా పనిచేయండి అని హితబోధ చేసిందంట. అభినందించింది, హితబోధ చేసింది. ఎక్కడ? ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే గారి ఇంట్లో. ఏమండి, నాకు తెలియకడుగుతా, అభినందనలు ఎక్కడ తెలియజేయాలి? ఎక్కడ గెలుపు సాధించబడింది? తెలంగాణ గడ్డ మీద కదా. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ నాయకులు పనిచేశారు, కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడ్డారు, ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇప్పుడు అభినందించడానికి ఢిల్లీ పెద్దలు తెలంగాణకు వచ్చి అభినందించిపోవాలా? లేదు, రండి రండి, మిమ్మల్ని అభినందించాలి, మీకు శాలువా కప్పాలి, మా చేత శాలువా కప్పించుకొని పోండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం ఢిల్లీ పిలవాలా? ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ గతం నుంచి గుణపాఠం నేర్చుకోవట్లే. గతంలో కాంగ్రెస్ ఇలా బిహేవ్ చేయబట్టే ఎన్టీఆర్ ఢిల్లీ అహంకారం మీద యుద్ధం అంటూ తెలుగుదేశం పార్టీని పెట్టాడు. ఇప్పటికీ కాంగ్రెస్ మళ్ళీ అదే తీరు. నిజానికి కాంగ్రెస్ పెద్దలు ఏమైనా బిజీగా ఉన్నారండి? దేశంలో ఏమన్నా పెద్ద ఎత్తున ఎలక్షన్ నడిచి కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ట్రాల్లో అధికారం ఉండి ఇప్పుడు ఏ రాష్ట్రం రావాలో అర్థం కాక అన్ని రాష్ట్రాల నాయకులను అక్కడే పిలిపించుకొని మాట్లాడుతుందా? ఆ పరిస్థితిలో ఉందా? కాంగ్రెస్ పార్టీకి 2-3 రాష్ట్రాలు మాత్రమే దేశం మొత్తంలో అధికారం ఉంది. మన సౌత్ ఇండియాలో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా అధికారంలో ఉంది. తమిళనాడులో డిఎంకేతో కలిసి అలయన్స్లో ఉంది. అంతే కదా. మరి తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కొద్దిగా మంచి ఫలితాలు సాధించినప్పుడు ఇక్కడికి వచ్చి అభినందించి పోతే ఎలా ఉంటుంది? ప్రభుత్వాన్ని పిలిపించుకుంటారా? క్యాబినెట్ మొత్తం ఢిల్లీలోనే, ముఖ్యమంత్రి, క్యాబినెట్ మొత్తం. ఏంటిది? పరిపాలన నడవద్దా తెలంగాణలో? ఇది కరెక్టు కాదు. కాంగ్రెస్ తెలుసుకోవాలి. ఢిల్లీ పోయి 2 రోజులు అవుతుంది. ఏంటిది పని? ఏ పనికి పోయారు వీళ్ళంతా? ఇక్కడ పరిపాలన వదిలేసి, ప్రజలను వదిలేసి మొత్తం అక్కడ పోయి కూర్చున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ అప్పుడు కొంచెం నిజంగానే హైకమాండ్ ఢిల్లీలోనే ఉంటుంది, అర్థం చేసుకోగలం. బీజేపీకైనా కాంగ్రెస్కైనా హైకమాండ్ ఢిల్లీలోనే ఉంటుంది, కాదు అనలేం. కానీ ఎప్పుడో ఒకరిద్దరు నాయకుని పిలిపించుకుంది వేరు, ఒకరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు ఆ ఇద్దరిని పిలిపించుకొని మాట్లాడటం వేరు, ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని పిలిపించుకొని మాట్లాడటం వేరు. మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని అభినందించడానికి మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని ఢిల్లీ పిలిపించుకుంటారా? వీళ్ళందరూ ఢిల్లీ పోయిన దానికంటే వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు ఇక్కడికి వచ్చింది బెటర్ కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చారనుకోండి, తెలంగాణ ప్రజలతో రాహుల్ గాంధీ గారికి అనుబంధం పెరిగిద్ది. మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణ వచ్చారనుకోండి, ఇక్కడ ప్రజలతో, ఇక్కడ నాయకులతోటి మల్లికార్జున ఖర్గే గారికి అనుబంధం పెరిగిద్ది. ఇక్కడ ప్రజలు కూడా మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు తరచూ వస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వాన్ని వాకప్ చేస్తున్నారు, మంచి చెడు అడుగుతున్నారు అనే ఫీలింగ్ పడిద్ది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళంతా కూడా రాహుల్ గాంధీని చూసే ఓటేస్తారుగా, కాంగ్రెస్ హైకమాండ్ చూసి ఓటేసే వాళ్ళు కూడా ఉంటారుగా. ఇది కరెక్ట్ కాదు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఇప్పటికి రేవంత్ రెడ్డి 69 సారో 70 సారో పోయాడు ఢిల్లీకి తిరగటమే పనిగా పెట్టుకున్నాడు అని విమర్శలు చేస్తుంది. సరే, ఆ విమర్శలు కూడా పక్కన పెట్టేద్దాం. కొంత జాతీయ పార్టీ కాబట్టి మనం కొంత అర్థం చేసుకుందాం. కానీ మరి ఇంతదానా? మొత్తం ప్రభుత్వం మొత్తాన్ని పిలిపించుకుంటారా? క్యాబినెట్ మొత్తం పోయిందంటే ప్రభుత్వం మొత్తం పోయినట్టే. రేపు తెలంగాణలో ఉన్న అందరు ఎమ్మెల్యేలని ఢిల్లీ రమ్మంటారేమో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలని. ఇది కరెక్టు కాదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.